ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. నిత్యం వైద్య వృత్తిలో తీరిక లేకుండా నిమగ్నమై ఉండే వైద్యులు నేడు ఆటలతో ఉపశమనం పొందారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని హైదరీ క్లబ్ నందు జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు. ముందుగా IMA పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు రావిపాటి జయశేఖర్ రిబ్బన్ కట్ చేసి స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమైన నినాదంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలన్నారు. IMA జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా గత 3 ఆదివారాలుగా షటిల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ తో పాటు ఇతర క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. నూతన సంవత్సరం రోజున వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో IMA రాష్ట్ర అధ్యక్షులు బి శివ సీతారామయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వీరయ్య చౌదరి, డాక్టర్ మండువ కమల, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డాక్టర్ వీర, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సారాతో పాటు పలువురు వైద్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ సీతారామయ్య గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రావిపాటి జయశేఖర్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మన్నే వీరయ్య చౌదరి గారు, ఇంకా అనేకమైన మహిళా వైద్యులు, డెంటల్ వైద్యులు ఇచ్చేసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఆటల పోటీల్లో పాల్గొని జనంలో తమ ఉత్సాహం పొందుతూ తమ కొత్త సంవత్సరంలో ప్రవేశించాలని మేమంతా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి డాక్టర్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ కాదు, లాస్ట్ 20 years నుంచి కూడా రెగ్యులర్గా జరుపుతున్నాం. అదే రకంగా ఇప్పుడు డాక్టర్లు అందరికీ, అటు మహిళా డాక్టర్లు కావచ్చు, జెంట్స్ డాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ యొక్క పిల్లలు, వాళ్ళందరికీ కూడాను మంచి ఆట విడుపుగా వాళ్ళకి అన్ని రకాలైన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. అది ముఖ్యంగా ఈ సండే హైదరీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఇది గుర్తించి ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం కొరకు వాళ్ళు కూడాను ఈ రకమైన గేమ్స్ ఆడాలి. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని డిసెంబర్ వచ్చిందంటే ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే అందరం ఇక్కడ గేమ్స్ పెట్టుకుంటాము. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మా యూనిటీ అండ్ అలాగే పిల్లలందరూ కూడా కలిసి ఒకసారి ఇలా బయటకు వచ్చేసుకోవటం, అలాగే ఆర్గనైజింగ్ టీమ్కి మేము కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నామండి. మా IMA ఇలాగే ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవ్వాలని, అంటే ఇప్పుడు 20 years నుంచి ఇలాగే జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్లో ఎవ్రీ సండే జరుగుతాయి. అండ్ Jan 1st రోజు మాకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో పిల్లలు కానీ లేడీస్ కానీ అందరం ఈ డిసెంబర్ కోసం, ఈ Jan 1st కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ప్రకాశం జిల్లా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా SP AR దామోదర్ తెలిపారు. ప్యారెడ్ గ్రౌండ్ లో ఫిజికల్ ఈవెంట్ సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఎంపిక కోసం ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులకు ఫిజికల్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులను ఈ నెల 30 నుంచి జనవరి 10 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ ప్యారెడ్ మైదానంలో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మైదానంలోకి ప్రవేశించే ద్వారం మొదలుకొని ధ్రువపత్రాల పరిశీలన, ధ్రువపత్రాల కంప్యూటరీకరణ, దేహదారుఢ్య పరీక్షలు ముగించుకొని వెళ్లే ద్వారం వరకు చేపట్టవలసిన ప్రక్రియను సంబంధించి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు, ప్రతి ఒక్క ఈవెంట్ ట్రయల్ రన్ ను SP స్వయంగా పరిశీలించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. 4435 మంది పురుషులు, 910 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు SP తెలిపారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అడ్మిట్ కార్డు ఉన్న అభ్యర్థులను గ్రౌండ్ లోకి అనుమతిస్తారని, ప్రతి ఈవెంట్ వద్ద CC కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు.
అదేవిధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించినట్టు తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యేలా సమయపాలన పాటిస్తూ తమతో పాటు అడ్మిట్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. దేహదారుఢ్య పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్టంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ ఈవెంట్స్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అభ్యర్థుల కోసం వైద్య శిబిరం, మంచినీటితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ట్రయల్ రన్ లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, డిపిఓ ఏఓ రామ్మోహన్ రావు, ఐటీ కోర్ సిఐ వి సూర్యనారాయణరావు, ఆర్ఐలు రమేష్, కృష్ణన్, రమణారెడ్డి, డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొప్పోల అభివృద్ధికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే కొప్పోల్లో ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం 2,80,00,000 రూపాయలు మంజూరు చేయించారని, కొంతమంది దురుద్దేశంతోనే ఆందోళన చేస్తున్నారని టీడీపీ నాయకులు, కొప్పోలు మాజీ సర్పంచ్ కాటరగడ్డ రఘు తెలిపారు. కొప్పోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 2014-19 మధ్య కాలంలో కూడా గ్రామానికి తాగునీటి వసతి కల్పించడంలో ఎమ్మెల్యే దామచర్ల ప్రధాన భూమిక పోషించారని అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేందుకు ఎంత మేర పనులు అవసరమో వాటి అంచనాలు తయారు చేసే పనిలో ఎమ్మెల్యే ఉన్నారని, గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఉద్దేశంతో చేసే ఆందోళనకు తగు రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. గ్రామానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మేర అభివృద్ధి జరిగింది, గత 5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో సమీక్షించుకొని గ్రామానికి చేయాల్సిన పనులపై చర్చిస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన గుంటలు పూడ్చడానికి ప్రస్తుత ప్రభుత్వానికి సరిపోతుందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పార రమేష్, బత్తిన కృష్ణమూర్తి, పోతినేని వేణు, ఉన్నం నరసింహారావు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. కుర్రోళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు. నేను ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటానికి కూడా కాదు నన్ను ఆపేరు. ఆ పాంప్లెట్లు ఏంది, ఆ పదం ఏంది అని అర్థం కాలేదు. ఆడ ట్రాఫిక్ ఆగి ఉంది. ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్ట్ మన 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ ఇచ్చాడు. అడిగిన వెంటనే పని చేసి పెడుతున్నాడు. ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఈ కుర్రోళ్ళు ఏదో చెప్పాలని ఆయనకి పాపం పుణ్యం తెలియదు. రఘుపతి చౌదరి గారికి ఎక్స్ సర్పంచ్ అయిన ఇది ఎట్లా జరిగిందంటే, అనుకోకుండా అవయవ భాగాల వల్ల జరిగితే సిఐ గారు మన ఎమ్మటే రావటం జరిగింది. ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో ఇది చేసుకున్నాం. మన 5-6 నెలల నుంచి ఇబ్బందులు ఏం లేవు. పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపడ్డారంట. దయచేసి నా యందున ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పెట్టుకొని కార్యకర్తలందరినీ పిలిచి మాట్లాడుకొని ఎక్స్ సర్పంచ్ కావచ్చు, లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరితో కలిసి కూర్చొని మమేకమై మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. కానీ ఇది అలా కనిపించలేదు. ఏదో దురుద్దేశపూర్వకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు. కాలువలు నాసి రకం, రోడ్లు నాసి రకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు మాత్రమే. ఈ 4-5 నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయి కూడా తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంట్. నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు పూడ్చుకోవడమే సరిపోతుంది. టౌన్ నిండా అనేక రహదారులు ప్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి. ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలుపెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు. కాబట్టి బురదంటించే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. ట్రైన్లకి శాంక్షన్ చేసిన ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని చెప్పి, అలాగే కొప్పోల మీద ప్రత్యేక అభిమానం ఉంది. 3 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ కాలనీలు కానీ, రాజీవ్ కాలనీలు కానీ ఇటన్నిటి కూడా చేయడం జరిగింది. ఎస్టిమేషన్స్ అయిపోయినాయి. అలాగే ఎస్సీ కాలనీలకి 80 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా శాసనసభ్యులు కానీ, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊరిలో పని పాటలని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా అభివృద్ధి చేయాలని ఒక దురుద్దేశంతో ఈ లుచ్చాపనలు చేస్తూ ఉన్నారు. ఈ సభా వేదికగా రూపంగా చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి. మేము అభివృద్ధికి ఎప్పుడు ఆటంకపరిచేవాళ్ళం కాదు. దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే లాస్ట్గా మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు కనుక ఈ విధంగా చేసే పని అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారని కూడా. ప్రజలకు అందించే మందులపై జీఎస్టీ తొలగించాలని, పని భద్రత కల్పించాలని ఏపీ మెడికల్ అండ్
సేల్స్ రిప్రజెంటేటివ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చిరంజీవి డిమాండ్ చేశారు. క్రియేటివ్ కార్యాలయంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫార్మా కంపెనీలకు వత్తాసు పలుకుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని అన్నారు. పని భద్రత లేని కారణంగా ఎంతో మంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో సామాన్యుడి మందులు కొనే పరిస్థితి లేదని 100లో 90 మందికి సంక్రమించే షుగర్, బీపీ, ఇతర వ్యాధుల మందుల రేట్లు పెంచి వారికి కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నారని అన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ వ్యవస్థను కుదించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తూ తమ ఉపాధిపై వేటు వేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు గోపీరామ్, నరసింహారావు, జాయింట్ సెక్రటరీ భాష మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది స్పెషల్ జీబీ డిసెంబర్ నెల మనం ఏజీబీ వెళ్ళిపోదాం అనుకున్నాము. డిసెంబర్ నెల ఎంఆర్ఐ ఫార్మేషన్ కూడా ఈ జీబీ పెట్టడం జరిగింది. అయితే మనం ఒక 4 days బ్యాక్ లాస్ట్ వీక్లో ఉన్న ఆఫీస్ గారు 12 మెంబర్స్తో కలిపి స్టాట్యూటరీ వర్కింగ్ రూల్స్ ఫర్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పి ఎంపీ గారు రాసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ 2017 ఆగస్టులో మనం ట్రైపార్టైట్ మీటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన తర్వాత దాంట్లో మన డెసిషన్స్ మెడికల్ రిప్రజెంటేటివ్కి స్థిరమైన వర్కింగ్ కండిషన్స్ ఉండాలని చెప్పి కూడా పెట్టడం జరిగింది. అయితే ఒక కంపెనీ టేక్ఓవర్ అయిన తర్వాత ఎక్కువ శాతం మెడికల్ రిప్రజెంటేటివ్స్ జాబ్ లాస్ అవుతున్నారు. ఇది ఒక మెయిన్ పాయింట్. అయితే దీంట్లో ఉండాలనేది మా యొక్క ముఖ్య డిమాండ్. అట్లానే ప్రజలకు సంబంధించి కూడా మందులు వాటిపైన జీఎస్టీ ఎత్తివేయాలి, నిత్యావసర అత్యవసర మందుల ధరలు కూడా తగ్గించాలి. అట్లానే ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరితోటి మందుల ధరల మీద సంవత్సరంలో ఒక 10% పెంచుకునే అవకాశాన్ని ఈరోజు ప్రతి 6 నెలలకు ఒకసారి రివైజ్ చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీపీ, షుగరు, గుండె సమస్యలకు సంబంధించిన మందుల ధరలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి సామాన్య ప్రజలకి. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ అట్లానే ఫార్మా కంపెనీస్ వాళ్ళకి ఇటు మాకు కూడా ఎటువంటి పని భద్రత కూడా కల్పించకుండా, అటు ప్రజలకు ఉపయోగపడకుండా ఓన్లీ వాళ్ళ యొక్క లాభాలు ప్రోత్సహించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది పనిచేస్తున్న విధంగా ఉంది. దీన్ని పూర్తిగా మేము కార్మిక వర్గంగా మేము ఖండిస్తున్నాము. అట్లనే రాబోయే రోజుల్లో కూడా ప్రజల మీద ఎటువంటైనా మందుల భారం పడకుండా మేము కూడా ఏపీఎంఎస్ఆర్గా ఎఫ్ఎంఆర్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధి రుణాలు మంజూరుపై త్వరలో విధి విధానాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు ఈ ఆటోలు, రైతులకు పలు రకాల వ్యవసాయ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. మాల యువత పట్ల వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నా. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాలజాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో, దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు గత 5 సంవత్సరాల పాటు ఏదైతే విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు ప్రవర్తించారో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ప్రవర్తన ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనీయకుండా నిన్న జరిగినటువంటి సంఘటన అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపీడీఓ గారిని, ఎంత దుర్మార్గమైన సంఘటన అది. నేను దళితుల మేనమా అని చెప్పుకున్నాడు ఆ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంకి వచ్చే ముందర. ఒక దళిత ఎంపీడీఓని అన్యాయంగా కొట్టి కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే
వారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యాలయానికి వచ్చి మా ఆఫీసర్లందరికీ కూడా మనోధైర్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎంత దుర్మార్గం అండి! మాల వాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా? మాల అధికారుల మీద ఈ విధంగా దాడులు చేస్తారా? దాడులు చేస్తే మీరు మాట్లాడరా? అన్యాయం కదా. ఒక అధికారి దళితుడైనంత మాత్రాన, ఒక మాల కులస్తుడైనంత మాత్రాన స్వేచ్ఛగా పనిచేసుకునే అర్హత లేదా? నిబంధనలకు అనుగుణంగా పనిచేసుకునే అర్హత లేదా? దీన్ని మాల కార్పొరేషన్ చైర్మన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మాల అధికారులు ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక మాల అధికారులే కాకుండా ప్రతి ఒక్కరు, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన అధికారులైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయండి. వైసీపీ గూండాల రౌడీల యొక్క దౌర్జన్యానికి మీరు తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండగా వ్యవస్థలు పనిచేస్తాయి. ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 920 మంది హెల్త్ అసిస్టెంట్లను అక్రమంగా తొలగించడం అన్యాయమని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఏపీ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు, ఏఐటిసి వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో నోటిఫికేషన్ వేసి కాంట్రాక్ట్ విధానంలో వైద్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం తీసుకున్నారని, రిక్రూట్మెంట్ చేసుకున్నారని, దాదాపు 22 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అక్రమంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించడం అన్యాయమని అన్నారు. 22 సంవత్సరాలుగా విధుల్లో ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ ఏదో ఒక రోజున రెగ్యులర్ అవుతుందన్న ఆశతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, కోవిడ్ సమయంలో, విపత్తుల సమయంలో ప్రాణాలు తెగించి విధులు నిర్వహించామని, అటువంటి వారిని తొలగించడం బాధాకరమని అన్నారు. హెల్త్ అసిస్టెంట్లు తెలంగాణలో 40,000 తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 30,000 తీసుకుంటున్నామని, కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న కారణాలు చూపి భారీగా తొలగించడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు మేరకు తీర్పు కాపీ, ఇంక్ సైన్డ్ కాపీ రాకముందే మనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విచక్షణారహితంగా 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రోజున అందరి వయసులు కూడా దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉన్నాము. మరి మేమంతా ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు కోల్పోతే మా కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకునే విధంగా సుప్రీంకోర్టు నుంచి కూడా స్టేటస్ కో 18వ తారీఖున ఈ నెల తేవడం జరిగింది. ఆ స్టేటస్ కోని అమలు చేసి తిరిగి విధుల్లోకి 90 రోజుల్లో అవకాశం ఉన్నా కూడా మీరెందుకు మమ్మల్ని అంత తొందరపాటు చర్యగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉద్యోగాలు తొలగించారు అనేటువంటిది మా అందరి ఆవేదన. మేమంతా కూడా ప్రజలకు కోవిడ్లో కానీ, మన ఫ్లడ్స్ డ్యూటీలో కానీ సర్వీసెస్ను చేస్తూ ఉన్నాము. మాకు వచ్చేటువంటి జీతం నెలకు 32,000 మాత్రమే. 920 మంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడితే మరి వారి కుటుంబాలంతా ఏమైపోవాలనే ఆక్రోశంతో, బాధంతో ఉన్నాము. మన ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 75 మందికి పైగా పనిచేస్తున్నాం. మేమంతా ఏ ఉద్యోగాలు చేసుకొని బతకాలి అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇలాంటి చర్య మేము వస్తుందని ఊహించలేదు. పెద్దలుగా మీరందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇటీవల తొలగించబడిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 920 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్స్ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు, గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కలిశారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ ఎంటి కృష్ణబాబు గారిని కలవడం జరిగింది. యూనియన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అదేవిధంగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తూ వీరందరినీ కూడా మీరు కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతోటి, ఆ కోర్టుల ఉత్తర్వులను బేస్ చేసుకొని మరి రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు వీళ్ళు ఇచ్చిన ఉత్తర్వులతోటి ఈరోజు దాదాపు 22 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తూ ఈరోజు మరలా తిరిగి విధుల నుంచి తొలగించబడటం అంటే ఎంత అన్యాయమైన విషయం ఒకసారి గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ఉన్నతాధికారులందరూ కూడా ఆలోచించి వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు మేము యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారం మారి తమ చేతుల్లో నుండి పెత్తనం జారిపోయిందనే నెపంతో ఒంగోలు కార్పొరేషన్ 32వ డివిజన్ కార్పొరేటర్ తాటి కృష్ణలత, ఆమె భర్త సుబ్బయ్య అబద్ధపు కేసులు నమోదు చేశారని 32, 34 డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు.
ఒంగోలులోని గద్దలగుంటపాలెం ఆరమ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ 34వ డివిజన్ అధ్యక్షులు తోటకూర కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ కార్పొరేట్ చేసే అవినీతి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నామనే నెపంతో తమపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో సంబంధం లేని వారిని ఇరికించారన్నారు. 5 సంవత్సరాల క్రితం వైసీపీ అధికారంలోకి రాకముందు రేకుల ఇంట్లో ఉండే కార్పొరేటర్ నేడు 4 అంతస్తుల భవనం ఎలా కట్టారని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా భవనం నిర్మించారని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంతో తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎటువంటి గొడవలు జరగకపోయినా అర్ధరాత్రి రిమ్స్ లో చిరిగిపోయిన బట్టలు తీసుకుని వచ్చి తమ బట్టలు చించి కొట్టారని కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. డివిజన్ పరిధిలోని ఓట్లు వేసిన ఓటర్ల నుండే నానా రకాలుగా హింసించి డబ్బులు వసూలు చేసిన ఘనత కార్పొరేటర్దే అన్నారు. నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి, 24 అవర్స్ ఆన్లోనే ఉంటాయి. ఆమె కనుక వాళ్ళ భర్తను కనుక ఆమెను కనుక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆమె చేయి చూసినా లేకపోతే ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను. లేదంటే మా జనార్దన్ గారికి నాకు మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 34-32 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈమె ఇంతే కాదు, ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి, ఈమెకి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి. ఈమె ఎన్నో చాలామందిని భయభ్రాంతులు చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి రామ్ సాయి నాయుడు, ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత. ఇతను ఎన్ని 4 సంవత్సరాలు కష్టపడినా ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు, ఈ రోజుకి కట్టలేకపోయాడు. ఎందుకంటే ఈ రోజు నాడు ఖర్చులు అలాంటి. కానీ ఈమె గెలిచిన కార్పొరేటర్ 2 సంవత్సరాల్లోనే 4 స్టేర్ల బిల్డింగ్ కట్టింది. అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో. రాజీనగర్లో అపార్ట్మెంట్ కట్టాలంటే గుణాదం తీసినా ఈమె ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలు. ఈరోజు ఏదో మీడియా ముందు నేను కోసుకున్నాను, అసలు అది చేశాను ఇది చేశానని ప్రజల్ని ఏదో మోసం చేస్తుంది. ఇలాంటి మోసపూర్ణ చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసు గారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము మళ్ళా హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున, ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద 5 కేసులు పెట్టడం జరిగిందండి. 5 కేసులు ఎఫ్ఐఆర్లు. ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది. అలా చేసుకున్నప్పుడు ఆ రోజు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో, అలానే ఇప్పుడు 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఈమెదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరు కలిసి నానా విపత్తం చేస్తున్నారు. మా కళ్ళ ఆవిడ పైనుంచి వచ్చి అతను నేనే చెప్పాను వాళ్ళ ఆవిడకి కూడా, ఇట్లా అక్క తీసుకెళ్ళి అక్క అంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చేతులు కోసుకొని ఇదంతా స్క్రిప్ట్ ఒక రంగా అనే వ్యక్తి వల్ల మొత్తం జరిగింది. అందుట్లో టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి తప్పు జరిగే ప్రసక్తే లేదు. మేమేంటంటే రేపు సంక్రాంతి ఎలా చేయాలా, జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఎలా కూటమిలో ఎట్లా బాగా చేయాలా అని చెప్పి మేమందరం మాట్లాడుకునే క్షణంలో ఇట్లా సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి గందరగోళం చేయడం, స్విచ్ చేయడం జరిగింది. అందువల్ల కృష్ణలతకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కృష్ణలత రియాజ్ అన్న సమక్షంలో కానీ పవన్ కళ్యాణ్ సమక్షంలో కానీ పార్టీలో జారలేదు. ఇంతవరకు కూడా రియాజ్ అన్న వైఎస్ఆర్సీపీలో గెలిచిన వ్యక్తి కృష్ణలత, తాడి కృష్ణలత అనే వ్యక్తి కార్పొరేటర్ జనసేన పార్టీలో గెలవలేదు, రియాజ్ అన్న సమక్షంలో గెలవలేదు. 32వ డివిజన్ అధ్యక్షుడు నేను చెప్తున్నాను, ఎవరు జారలేదు. ఎటువంటి సంబంధం తాడి కృష్ణలతకి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఈ వార్త సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది.
గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.